3వ ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని ఈ పూట మన వాక్య ధ్యానాంశం కొరకే దేవుని మాటలు చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారు. చాలు, అందరు ఈ మాట నాతో చెప్పండి. వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ. గుడ్. దేవుడు ఈ వాక్యంలో ఉన్న ఆత్మీయ అర్థాలతో కూడిన మాటల్ని మనందరికీ ప్రకటించునుగాక. ఓకే, ఈరోజు మన వాక్య సందేశం, ఈ సంవత్సరం ఆఖరులకు వచ్చేసాం. ఇది December 15th. సరిగ్గా మన క్యాంపస్ ఈరోజే ఓపెనింగ్ అయింది. లాస్ట్ ఇయర్ దైవ సందులో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన అనుగ్రహిస్తూ వచ్చాడు. సో ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు ఎదుగుదల. అనండి ఒకసారి. గ్రోత్. పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, నేను వారిని నాటుచూ ఉన్నాను. దేవుడే ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా నాటుతూ వచ్చాడు. నాటబడిన ప్రతి వ్యక్తి కూడా, అందుకే బైబిల్ చెప్తుంది, నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్ళగించబడదు. ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడే స్వయంగా ఆయన ఆత్మీయ జీవితంలో వారి యొక్క భక్తి జీవితానికి సంబంధించిన స్థితిని, ఒకరి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభు నిజంగా నాటితే ఆ ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందంటే, వారు ఎదుగుతారు, ఫలాలిచ్చే స్థాయికి, ఎత్తైన ఉన్నత స్థలాల్లో కూర్చుంటానికి వారి ఆత్మీయ జీవితం ఉంటుంది. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ఈ షమ్మా మినిస్ట్రీ పరిచర్య అంతటినీ దేవుడే నాటాడు, దేవుడే ఎదిగింప చేశాడు, దేవుడే ఫలాలు ఇచ్చేటట్లుగా చేశాడు. అలాగే విశ్వాసులందరి కుటుంబాల్లో అలాంటి ఆత్మీయతను వారు పొందుకునేటట్లుగా కూడా ప్రభు చేశాడు. ఈ సంవత్సరం అంతా ఈ పరిచర్యలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ ప్రభు వచ్చారు. మొన్న రీసెంట్గా మాస్టర్ గారు వాళ్ళ పాప ఎంగేజ్మెంట్ ఈ మందిరంలో జరిగింది. ఈ మందిరంలో జరిగినప్పుడు వాస్తవంగా వాళ్ళ సొంతూరు మా ఊరికి దగ్గరలో నుంచి వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా మా క్లాస్ టీచర్, మాకు పాఠాలు చెప్పిన మాస్టర్ గారు కూడా వచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వచ్చిన వెంటనే ఆయన చూసి, నాయనా నువ్వు ఇంతెత్తుకు ఎదిగిపోయావా, స్తోత్రం చెప్పండి ఒకసారి. వారు చెప్పిన మాట నిజంగా నేను అన్నాను, ఇది దేవుని కృప అండి, అంతకు మించి మాలో ఏమీ లేదు, నథింగ్ బట్ ఓన్లీ గ్రేస్, కేవలం కృప మాత్రమే. ఆయన పిలిచాడు, ఆ పిలుపుకు మేము లోబడ్డాము, ప్రభు పరిచర్యలో నడిపిస్తూ ఉన్నాడు అని. ఆ మాస్టర్ గారు వెళుతూ చెప్పిన మాట, ఈ క్యాంపస్ అంతా మీకైపోతుంది అన్నాడు. స్తోత్రం. నేను అన్నాను, వచ్చిన వాళ్ళు అందరూ అలాగే అంటున్నారండి, మీరు కూడా మంచిగా చెప్పినారండి. గాడ్ బ్లెస్ యూ మాస్టర్ గారు అని చెప్తా ఉన్నాను. ఆ మాస్టర్ గారు చెప్తూ, గాడ్ బ్లెస్ యూ అంటే, నాయన గురువు గారిని నేను నిన్ను దీవించాలి, నువ్వు నన్ను దీవించే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే, ఒక వ్యక్తి జీవితాన్ని నాటితే, ఆ వ్యక్తి స్థిరంగా ఆధ్యాత్మిక జీవితం కట్టుకుంటాడు. వాళ్ళు నాటబడ్డారు కనుక వాళ్ళు ఎదిగారు కనుక ఫలాలు ఇచ్చే స్థాయికి వాళ్ళు వెళతారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ ఆత్మీయ జీవితాలు కూడా, మీ కుటుంబాలు కూడా ప్రభు వాక్యంలో చెప్పబడిన మాట యేసయ్య చెప్పాడు కూడా. ఏమని చెప్పారంటే, మనందరికి వచ్చిన కంఠస్థ వాక్యం, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యులు కూర్చుండే చోటు కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన. ఎక్కడ నాటపడ్డాడు? నీటి కాలువల యోరన నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు
ఎంత చక్కటి మాట దేవుని వాక్యంలో రాస్తుందండి. ఎక్కడ పడితే అక్కడ కాదు, నీటి కాలువల యోరన. కాలువ సంఘమైతే నీళ్లు వాక్యము పరిశుద్ధాత్మై ఉన్నవి. ఏ వ్యక్తి అయితే అలాంటి ఆధ్యాత్మికమైన చోట నాటబడతారో వాళ్ళు ఎదుగుతారు, ఫలాలు ఇచ్చే స్థాయికి దీవెనకరంగా ఉంటారు. దేవుని సన్నిధిలో నేను సంతోషించగలిగిన మాట, ఈరోజు మీ ఆత్మీయ జీవితాలు చక్కగా దేవుని సన్నిధిలో స్థిరంగా నాటబడే కృప దేవుడు మీకు అనుగ్రహిస్తూ వచ్చాడు. పర్టికులర్గా చాలామందిని మనం చూస్తూ ఉంటుంటే వారు నాటబడిన చోటు వేరే వేరే స్థలాల్లో కనబడుతూ ఉంది. కొంతమందిని మీరు చూస్తే సినిమా హాల్లో నాటపడుతూ ఉంటారు. మారిన సినిమాల్లో చూడకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. బాబు, నువ్వు నాటబడిన చోటు ఎక్కడా? అదేనండి, సినిమా హాలు. కొంతమంది బ్రాందీ షాప్ కనబడితే చాలు అక్కడ నాటబడిపోతారు. ఇంకా అసలు కథలు ముందుకి వెనక్కి వెళ్తే బండి అక్కడ ఆగిపోతుంది, స్టాప్ అన్నమాట. కొంతమందికి బిర్యానీ సెంటర్ కనపడితే చాలు అక్కడ అస్సలు ఆగిపోతారు అన్నమాట బండి. ఫ్రెండ్స్ కనబడితే చాలు అక్కడ స్టాండర్డ్ అయిపోతుంటారు. ఈరోజు నువ్వు నాటబడిన చోటు నీటి కాలువల యోరణ. ఆత్మీయంగా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. ఈ సంవత్సరం ఇయర్ ఎండింగ్కి వచ్చేస్తాం మనం. మన ఆత్మీయ జీవితాలు ఎంతగా ఎదిగాయి, ఎంతగా ఫలాలు ఇచ్చే స్థాయికి మనం వచ్చామన్నది ఎవరంతటి వాళ్ళే వ్యక్తిగతంగా పరిశీలించుకుని వారి యొక్క స్థితిగతుల్ని, వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఈ సంవత్సరం చేసిన పరిచర్య గురించి ఆలోచించుకుంటూ వచ్చాను. అసలు ఈ పరిచర్యలో ఎలాంటి కార్యాలు ప్రభు చేశాడు, ఎలాగ దేవుడు సేవ అభివృద్ధి పదంలో ఈ ఇయరంతా కూడా ఎలాగ సేవను గ్రోత్ ఎదుగుదలగా తీసుకొస్తా వచ్చాడు అని అంటే, నేను రాసుకున్న నా డైరీలో ప్రతిరోజు ఏం చేశాను, ఈరోజు సేవ ఏం చేశాము, ఎక్కడికి వెళ్ళాము, రిజల్ట్ ఎంత, సో ఇంకా కష్టపడవలసింది ఎంత అనేది నేను ఎప్పటికప్పుడు నాకు వ్యక్తిగతంగా నేను ప్రతిరోజు ఒక డైరీ రాసుకుంటూ ఉంటాను. ఈరోజు చేసింది ఎంత, ఇంకా చేయలేనిది ఎంత, మిగిలిపోయింది రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది చూసుకుంటూ ఉంటాను. సో అందులో ఫస్ట్ది ఏమిటంటే, నేను రాసుకునే మెయిన్ ఆత్మీయ డైరీలో మొదటిది ఏంటంటే బాప్తిస్మాల కార్యక్రమం. ఈ సంవత్సరం ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చామనేది ఆ లిస్ట్ చూస్తే దేవుడి దయ వల్ల 40 ఆత్మలు రక్షించబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ 40 మంది కూడా క్రొత్త వాళ్ళే దేవుని మందిరంలో అడుగుపెట్టి మార్పు చెంది ఈ సంవత్సరం వాళ్ళు రక్షణ భాగ్యాన్ని వాళ్ళు పొందుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ఈ పరిచయను దేవుడు ఎదుగింపచేశాడు, ఫలాలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా కోరుకునేది ఏమిటంటే, నా పిల్లలు ఎదగాలి, నా పిల్లలు ఫలాలు ఇచ్చే స్థాయి కంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థాయికి రావాలని ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా కూడా కోరుకుంటూ ఉంటారు. ఒక దైవజనుడిగా నేను కూడా అదే సంఘం నుంచి ఆశించేది ఏమిటంటే, మీరు ఎదుగుతున్న సంఘంగా కనబడాలి. పిల్లోడిని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేశారు, ఎల్కేజీ, తర్వాత పలకండయ్యా, అరకేజీ ఎందుకురా బాబా, యూకేజీ, తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్, ఆ స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుంది. 3 సంవత్సరాలైనాడు ఎల్కేజీలో ఉన్నాడు అనుకో సియోను, 3 సంవత్సరాలైన వాడు ఎల్కేజీలోనే ఉంటే ఏ తల్లి సంతోషంగా ఉంటుంది చెప్పండి? ఏ తండ్రి సంతోషంగా ఉంటారు? వీడికి ఎదుగుదల లేదు. ఈరోజు కూడా మీ ఆత్మీయ జీవితంలో ఈ సంవత్సరం ఒకసారి మీరు ఆలోచించండి, ఎందులో ఎదిగారు మీరు? కొంతమంది ఎదుగుతారు, ఇతరులని తిట్టడంలో సూపర్గా ఎదుగుతారు, వాళ్ళకి సూపర్ సీనియరిటీ మాట. అసలు ఆవిడకేమో నోరాగదు, ఆయనకేమో చెయ్యి ఆగదు, ఇంకా ఇండియా పాకిస్తాన్ మ్యాచే, అంత బాగా ఎదుగుతారు అన్నమాట వాళ్ళు. లోక విషయంలో నువ్వు బాగా ఎదిగావు, ఆర్థికంగా కూడా బాగానే ఎదిగావు, మరి ఆత్మీయ స్టాండర్డ్, ఆత్మీయ స్థితి ఎంతగా ఎదుగుదల నీలో ఉందో ఒకసారి పరిశీలించుకోవాలని దైవజనుడిగా నేను చెప్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఆల్రెడీ బోధకులై ఉండాలయ్యా. మరలా మీరు
మూల పాఠాలు చెప్పే స్థితిలోకి వస్తున్నారేంటి? మీకు మళ్ళీ ఎల్కేజీ పాఠాలు బోధించాల్సి వస్తుంది. మళ్ళీ ఆ ఏబిసి ఈ విధంగా రావాల్సి వస్తుందేంటి? మీరు ఇంకా పసిపిల్లల్లా ఉన్నారేంటి? ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారేంటి? మీరు బలమైన ఆహారం మీకు సరిపోదా అని సంఘానికి దైవజనుడు తెలియజేస్తూ వచ్చాడు. ఈరోజు చాలామంది సంవత్సరం దాటిపోతున్నా ప్రార్థన చేయటం రావటం లేదు, పాటలు పాడటం రావట్లేదు, భక్తి విషయాల్లో ఆసక్తి ఏమీ కలగటం లేదు. జనవరి 1వ తారీఖుని ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటూ ఏదో వెళుతుంది బండి, రోజులు గడిచిపోతున్నాయి. ఏ రోజుకి ఏం కావాలన్నీ దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు, కష్టపడతా ఉన్నారు, పిల్లలు బాగున్నారు. అంతేగాని భక్తి విషయాల్లో మాత్రం ఏమి ఎదుగుదల అనేది వాళ్ళలో కనిపించడం లేదు. ఈరోజు మీరు ఆలోచించాలి, ఉపవాస ప్రార్థన నేర్చుకున్నారా? కనీసం వారంలో ఒక్క పూట దేవుడు ఈ వారమంతా కాపాడుతూ వచ్చాడు, ఆయన సన్నిధిలో గడపాలి, ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండాలి. సో ఈ విధంగా వారంలో అనేక స్థలాల్లో నియమించిన కూడికలు జరుగుతున్నాయి. ఎప్పుడు వెళ్ళలేకపోతున్నా కనీసం క్రిస్మస్ పండగకనే వెళ్ళొద్దాం. మేము చిన్నప్పుడు ఎంత ఆసక్తిగా ఉండేవారంటే అప్పట్లో ఈ లైట్లు ఇలాగా లాంతర్ లాంటి లైట్లు పట్టుకుని వెళ్తూ ఉండేవారు. అది కూడా లేనప్పుడు గడ్డి మేటిగా తొంట ఒకటి తయారు చేసుకుని అది వెలిగించుకుని 1 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ ప్రార్థనకి వెళ్ళేవారు. ఇప్పుడు దేవుడి దయ వల్ల దగ్గరలో ఉన్నా సరే మనం మాత్రం చలనం లేని వారిగా కనబడుతున్నాం. అసలు ఏమి ఎదుగుదల మనలో కనిపించడం లేదు. ఈరోజు దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు, నువ్వు ప్రమోట్ అవ్వాలి. దేవుడికి స్తోత్రం చెప్పు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా ఎదగాలి నువ్వు. ఒక తండ్రి తన పిల్లోడికి క్రిస్మస్ గిఫ్ట్గా, చాలామంది క్రిస్మస్ వచ్చిందంటే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆ తండ్రి ఆ పిల్లోడికి క్రిస్మస్ గిఫ్ట్గా ఒక బైబిల్ గిఫ్ట్గా ఇచ్చాడు. నాయన, నీ జీవితంలో లేకపోతే నా జీవితంలో కూడా నీకు ఆస్తిగా ఇచ్చేది ఏదైనా ఉందంటే ఈ బైబిలే. చాలామంది తండ్రులు, మంచి తండ్రులు ఉంటారు, పిల్లలకి అన్ని వస్తువులు కొంటారు, దాంతోపాటు బైబిల్ కూడా కొనిస్తూ ఉంటారు. నాన్న నువ్వు ఇది చదువు. ఆ తండ్రి ఆ పిల్లోడికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే బైబిల్ ఇచ్చాడు. నాన్న నువ్వు నీకంటూ ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే ఈ బైబిలే. నువ్వేం చేయాలి తెలుసా? ఈ బైబిల్ చదివితే ఈ వాక్యమే నిన్ను ఉన్నత స్థలాల్లోకి తీసుకుని వెళ్తుంది. యవ్వన కాలంలో ఎలా ఉండాలో, ఫ్యామిలీ జీవితంలో ఎలా ఉండాలో, ఆ తర్వాత పెద్దల్ని ఎలాగ గౌరవించాలో, ఆ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, దైవికమైన క్రమాలన్నీ నేర్పించేది దేవుని వాక్యమే. ఆ కుమారుడికి ఆ యవ్వన కాలంలో ఆ తండ్రి ఇచ్చిన బహుమానం వాక్యం పైన రాసుకున్నాడు. ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే ప్రెజెంటెడ్ బై అని కింద రాస్తూ ఉంటారు. సో ఆ తండ్రి ఆ పిల్లోడికి ఇచ్చిన ఆ బైబిల్ని బట్టి ఆ కుమారుడు ఆనందించి ఆ వాక్యాన్ని చదవటం మొదలుపెట్టాడు. ప్రభువా, మా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తిదే. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ ఉన్నాడు. వాక్యంలో ఉన్న అనేకమైన మాటలు వింటూ ఉన్నాడు. హెచ్చరిక మాటలు ఉన్నాయి, దిద్దే మాటలు ఉన్నాయి, సరిచేసుకునే మాటలు ఉన్నాయి. అన్ని మాటలు జాగ్రత్తగా తన జీవితాన్ని కట్టుకుంటూ చక్కగా చదువుకున్నాడు. దేవుడి దయ వల్ల ఆ కుమారుడికి విదేశాల్లో చదువుకునే ఆపర్చునిటీ, అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళాడు, చక్కగా చదువుకున్నాడు. అక్కడే అద్భుతమైన జాబ్ వచ్చింది. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఆ కుమారుడు అక్కడ స్థిరపడిపోయాడు. దేవునికి చప్పట్లు కొడుతూ సరే సైకి మహిమ చెల్లిద్దామా? ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే మనలో ఎదుగుదల అనేది కావాలి. లోకంలో అన్ని విషయాల్లో మీరు ఎలా ఎదుగుతున్నారో దైవికంగా కూడా మనం ఎదుగుతూ ఉండాలి. ఈరోజు నా ప్రశ్న, ఏ విషయాల్లో మనం ఎదగాలి, ఎలా ఎదగాలో ఒక 3 మాటలు, ముచ్చటగా 3 మాటలు చెప్తాను. ఈ రాత్రి, ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో మీకు అవసరమైన మాటలు, ఎలాంటి ఎదుగుదల మనకి కావాలో, ఏ విషయాల్లో మనం ఎదగాలో ఒక 3 సంగతులు మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. చదవండి. నెంబర్ 1, మొదటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. ఏ విషయాల్లో మనం ఎదగాలో. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు. ఎఫెసియన్ చాప్టర్ 4:15, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని
అన్ని విషయాల్లో ఎదుగుదాము. ఆమెన్ అని చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగా, ఆమెన్. ఓకే, మొదటి మాట, క్రీస్తు వలె, అందరూ నాతో చెప్పండి, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. ఆమెన్. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్రీస్తు వలె ఎదగాలి. ఆమెన్ అనండి ఒకసారి. అంటే యేసు ప్రభువే మనకి శాంపిల్, ఎగ్జాంపుల్, ఒక మోడల్. మీరు మీ ఎదుగుదల ఎలా ఉండాలంటే క్రీస్తు వలె ఎదగాలి. ప్రభు ఎలా ఎదిగాడు అనంటే అక్కడ 2 సందర్భాలు చెప్తూ వచ్చాడు పౌలు గారు. ఆ ప్రేమ చూపుటలో, బి సత్యము చెప్పుట. ఈ 2 ప్రభువులో కనబడతా ఉన్నాయి. అందుకే సింపుల్గా నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు వలె మనం ఎదగాలి. మన ఎదుగుదల ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా ఎదిగాడో అలాంటి ఎదుగుదల మనకు ఉండాలి. ప్రభు ఎదిగిన ఎదుగుదల ఎలా ఉంది బ్రదర్ అనంటే, క్రీస్తు ప్రభు యొక్క ఎదుగుదలను వాక్యంలో దైవజనుడే చెప్తున్నాడు. ప్రేమ చూపుటలో, సత్యము చెప్పుటలో. ఈ 2 మనకి 2 కళ్ళు ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు ఈ 2 విషయాల్లో ఎదుగుతూ వచ్చారు. మనకి ఆయన మాదిరి కనుక, క్రీస్తు మీకు మాదిరి ఉంచి వెళ్ళాడు కనుక ఆయన అడుగుచాడల్లో మనం నడుచుకోవాలి కనుక తప్పకుండా అలాంటి ప్రేమ, అలాంటి సత్యం, క్రీస్తు ప్రభువును చూసిన వెంటనే ప్రేమ, సత్యం, సత్యం, ప్రేమ, ఈ 2 ప్రభువులో కనబడుతున్నాయి కనుక అలాంటి ఎదుగుదల మనకి రావాలి. ఒక సంఘము ఎలాగ ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే క్రీస్తు ప్రభు వలె, యేసు క్రీస్తు వలె అలాంటి ఎదుగుదల మనకి రావాలి. యేసు ప్రభు అంటేనే ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఆ ప్రేమ సమాజంలో ఆయన కనపరిచాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకే ఈ లోకానికి పంపించాడు. ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఏ తండ్రి తన కుమారుని పంపించగలడండి? కానీ ఆ తండ్రి, పరమ తండ్రి, తన కుమారుణ్ణి ఈ లోకానికి మన కొరకు పంపించాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ చూపాడు, సత్యంగా నడుచుకున్నాడు. ఆయన ఎదుగుదల అది. ఈరోజు మరి నీ ఎదుగుదల ఎలా ఉందో కూడా వాక్యం అనే అద్దం దగ్గరికి వస్తే మన లోపాలు కనబడుతూ ఉంటాయి కనుక దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేయనుగాక. కుడి చేతుల పైకి తందరూ హల్లెలూయా అని చెప్పండి. మీకు బాగా అర్థం అవడం కోసం ఓ సందర్భం చెప్తాను. ఆఫ్రికన్స్, మీలో ఎవరైనా ఆఫ్రికన్స్ మీరు ఎప్పుడైనా చూసారా? కనీసం టీవీలైనా చూసారా ఆ ఫొటోస్? ఆఫ్రికన్స్ ఎలా ఉంటారంటే నల్ల తార్ రోడ్లా ఉంటుంది. సో అంత నల్లగా ఉంటారు వాళ్ళు ఆఫ్రికన్స్. అసలు చూడలేమట, అంతలాగా. ఇంకో మాటలో చెప్పాలంటే రైలు బొగ్గు ఉంటుంది కదా, అంత బ్లాక్గా ఉంటారు వాళ్ళు ఆఫ్రికన్స్. ఒక 3 కలిసి దేవుని సముఖంలోకి వచ్చి దేవుణ్ణి వేడుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నారంటే వాళ్ళు, ప్రభువా, దేవా, మాకు ఈ రంగును బట్టి సమాజంలో అదోలా అనిపిస్తూ ఉంది కదా. కొంతమందికి పట్టుకున్నారంటే అదో బాధ, కొంతమందికి పొడవగా ఉన్నా కూడా బాధ. కాళ్ళు ఎగెత్తున్నాయి, పాస్టర్ గారు నిలబడలేకపోతున్నాయి, ఏంటి అంతసేపు ఆరాధన కదా. పొడవగుంటే బాధ, పట్టుకుంటే బాధ, ఇంకేం చెప్పాలి? నల్లగా ఉంటే బాధ, ఎర్రగా ఉన్న బాధే, అన్ని బాధలు ఉంటూ ఉంటాయి. సో విచిత్రమైన సంగతి చెప్తాను మీకు. ఈ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు వాడు దేవుణ్ణి. ఫస్ట్ వన్ వచ్చి అడుగుతున్నాడంటే దేవుణ్ణి, ప్రభువా, నేను నల్లగా ఉన్నాను, రైలు బొగ్గు కంటే బాబోయ్ అసలు అంత నల్లగా ఉన్నాను, కొంచెం తెల్లగా చేయి ప్రభువా. నా కలర్ విషయంలో నేను చాలా ఫీల్ అయిపోతాను. చాలామంది ఫీల్ అయిపోతుంటారు కదా, వాళ్ళకి పెళ్లి సంబంధాల కొరకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, చూస్తారు, ఏంటో నీ బాబు ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. సో ఈయన కూడా అలా ఫీల్ అయిపోతున్నాడు, ప్రభా నాకు ఈ కలర్ కొంచెం నల్లగా ఉన్న కలర్, కొంచెం వైట్ కలర్లో కొంచెం ఉండేటట్లుగా సహాయం చేయ ప్రభు. అంటే కొంచెం నల్లగా ఉన్న వ్యక్తి బంగాళదుంపలాగా తెల్లగా తయారైపోయాడంట. సరే, 2వ వాడు కూడా వచ్చాడు, బాబు నీ కోరిక ఏంటిరా బాబు అన్నాడు. నేను కూడా సేమ్ అని, నా ప్రాబ్లం కూడా అదేనండి, వాడికి లాగే నేను కూడా కొంచెం తెల్లగా చక్కగా ఉంటే బాగుంటుంది,
అనంటే దేవుడు ఓకే అన్నాడంట. వాడు కూడా నల్లగా ఉన్న వ్యక్తి అట్లా బంగాళదుంపలా తెల్లగా మెరిసిపోతూ ఉన్నాడు. ఇద్దరు బాగానే ఉన్నారు. మూడోవాడు వచ్చాడు. ఒరే నీ కోరిక ఏంట్రా అన్నాడంట దేవుడు. వాడన్నాడంట, ప్రభువా వీళ్ళిద్దరినీ నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేసావు కదా, నా కోరిక ఏంటంటే తెల్లగా ఉన్న వాళ్ళని మళ్ళీ నువ్వు. వాడి కోరిక చూడండి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలామంది సమాజంలో ఒకడు బాగుపడటం ఇష్టం ఉండదు. వీడేమనుకోవాలి, నన్ను కూడా ప్రభువా చేస్తే వాళ్ళకిలాగే తెల్లగా చేయ ప్రభా అనుకోవాల్సిన మనిషి, లేకపోతే నన్ను ఇలాగే ఉంచా కదా ప్రభా, నన్ను ఇలాగే ఉంటే చాలు ప్రభా, నాకు ఇచ్చిన కళ చాలు తండ్రి అని అనుకుని సాటిస్ఫాక్షన్ అయి ఉంటే బాగుండేది. నల్లగా అయిన వాళ్ళు తెల్లగా చేస్తే తెల్లగా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ నల్లగా చేయమంటున్నాడు ఈ మనిషి. అంటే మనిషి యొక్క నైజం ఏమిటంటే ఇతరులు బాగుంటే వారవలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం ఏమిటంటే ఆయన అందరినీ ప్రేమిస్తూనే వచ్చాడు. చప్పట్ల కొట్టు యేసయ్యకి మహిమ చెల్లించు. అందరికీ ప్రేమను పంచుతూనే వచ్చాడు ఆయన. అది ఆయన ప్రేమ యొక్క ఔన్నత్యం. సిలువ దగ్గర చూడు, శత్రువుని కూడా తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వినిక్ష, అంటే శత్రువును కూడా ప్రేమించగలిగిన మనసు ఆయనలో ఉంది. అది ఆయన ప్రేమ తత్వం. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకి మేలు చేసిన వాళ్ళని ప్రేమిస్తాం, మనల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళని ప్రేమిస్తాం, కానీ శత్రువుని ప్రేమించే ప్రేమ మనలో ఉండదు. కానీ యేసు ప్రభులో ఉన్న ఎదుగుదల ఏమిటంటే ప్రేమ చూపుటలో, అంటే శత్రువును కూడా ప్రేమించిన ప్రేమ. కొన్నిసార్లు వాళ్ళు మనకి అన్యాయమే చేస్తుంటారు, కొన్నిసార్లు వాళ్ళు మనల్ని దూషిస్తూనే ఉంటారు, కొన్నిసార్లు మనల గురించి రకరకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. అయినా దేవుని ప్రేమను బట్టి మాత్రమే వాళ్ళని క్షమిస్తూ, ప్రభా నువ్వు చూసుకో వాళ్ళ సంగతిని ఆయనకి ప్రభువుకి అప్పగించేసుకుని ప్రేమ కలిగిన మనసుతో మనం ముందుకెళ్ళిపోవాలి. కొన్నిసార్లు సేవా పరిచయంలో మేము కూడా చాలా సందర్భాలు మాకు ఎదురవుతూ ఉంటాయి. మేలు చేసినా సరే వాళ్ళు కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, బాధ పెట్టాలని ఆశిస్తూ ఉంటారు. అవన్నీ మాకు తెలుస్తూ ఉంటాయి. ప్రభా నువ్వు మమ్మల్ని క్షమించగదా, నీకే స్తోత్రమని వారిని అలాగ దేవునికి అప్పగించి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు మీ జీవితాల్లో కూడా ప్రభు ఎదిగిన ఎదుగుదల ఏంటంటే ప్రేమ చూపుట ఎందు ఆయన ఎదుగుతూ వచ్చాడు. క్రీస్తు ఎదుగుదల అది. మరి నీ జీవితంలో కూడా అలాంటి అనుభవం కావాలి. యేసు నామములో మీకు కృప కుమ్మరించబడునుగాక. బైబిల్ చెప్తుంది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ సువాసనగా ఉండునట్లు ఆయన మీకోసం తను తాను అర్పణగా అప్పగించుకున్నాడు. అది క్రీస్తు ప్రేమ. దైవికమైన కుటుంబంలో దేవుని ప్రేమ చాలా గొప్పదండి. ఏ ఫ్యామిలీ అయితే దేవుని ప్రేమను కలిగి ఉంటారో వారి జీవితం ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంటుంది. వాక్యంలో ఒక మాట చదివిస్తాను. దేవుని యొక్క ప్రేమ గురించి మీకు తెలియాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మాట చదవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎఫెసియన్ చాప్టర్ 5:2 5వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని మనం చూస్తే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండు. మీరు ఎలా ఉండాలి తెలుసా? పరిమళ సువాసనగా ఉండాలని, మన కొరకు తనను తాను మన కోసమే ఆయన తను తాను బలిగాను అర్పణగాను అప్పగించు. ఇందులో ప్రేమ కనబడతా ఉంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ సువాసనగా ఉండాలని మీకోసమే ఆయన అప్పగించుకున్నారు. అది అందులో ప్రేమ కనబడుతూ ఉంది. క్రీస్తు ప్రేమ త్యాగమైపోయిన ప్రేమ. అది వాస్తవంగా చెప్తున్నాను, ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నీ కూడా స్వార్థంతోనే ప్రేమలు కనబడుతూ ఉంటాయి. ఏ ప్రేమను చూడండి, ప్రతి ప్రేమలో ఏదో ఒక స్వార్థం కనబడుతుంది. కానీ యేసు ప్రభు ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, లోకంలో ఉన్న ప్రేమల గురించి మాట్లాడాలంటే భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమను గురించి ఆలోచిద్దాం. ఫ్యామిలీ, భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ బంధాన్ని మనం చూస్తూ ఉంటుంటే సర్వసాధారణంగా భర్త భార్య మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు, భార్య ఆ భర్త మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. వీళ్ళ ప్రేమను మనం చూస్తూ ఉంటుంటే దేవుడి దయ వల్ల కొద్ది రోజులు గడిచిన తర్వాత వాళ్ళ ప్రేమలో వ్యత్యాసం అనేది కనబడుతూ ఉంటుంది. జనరల్గా మనం ఆలోచిస్తూ ఉంటుంటే
భర్తకి జీతం వచ్చినంత వరకు భార్య భర్తని బాగానే ప్రేమిస్తుంది. ఎందుకంటే ఇంట్లో కన్నీ తీసుకొస్తున్నాడు, కావాల్సినవన్నీ ఉన్నాయి, బాగుంది ఫ్యామిలీ, ఓకే నా భర్త నా బంగారం అంటది, చక్కగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది. సమైక్యాంధ్ర దయ వల్ల 2-3 నెలలు జీతం ఆగిపోయింది. అప్పుడు ప్రేమ ఏమైందంటే, ఎందుకు ఆ మాత్రం కట్టుకున్నవాడు, ఆ ప్రేమ అంటే 2-3 నెలల నుంచి జీతం రాకపోతేనే ప్రేమలో వ్యత్యాసం కనబడిపోతుంది. భార్యలు కూడా ప్రేమలో వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది, భర్తల్లో కూడా ప్రేమలో వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. మా ఆయన మొన్న ఉండట్లేదండి. ప్రేమ మనుషుల్లో ప్రేమలో మార్పులు కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత పిల్లల హృదయాల్లో కూడా ప్రేమలో మార్పులు కనబడుతూ ఉంటాయి. అత్తమ్మ ప్రేమ, ఆ అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, అక్క ప్రేమ, చెల్లి ప్రేమ, అన్నదమ్ముల మధ్యలో ఉన్న ప్రేమలో మార్పులు కనబడతాయి. కానీ యేసయ్య ప్రేమ గొప్పతనం ఏమిటంటే, నీకోసం త్యాగం అయిపోయింది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించిన ప్రేమ త్యాగం కనబడుతుంది ఆ ప్రేమలో. మదర్ తెరిసా జీవితాన్ని చూడండి. ఆమె జీవితంలోనే ప్రేమ అంటేనే మదర్ తెరిసా. సమాజానికి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదు, కానీ మదర్ తెరిసా ద్వారా అనేకులు ప్రభు యొక్క దైవత్వం, ప్రేమతత్వం తెలుసుకుంటూ వచ్చారు. మేము ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా కన్వెన్షన్స్, సభలు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళం. ప్రారంభం నుంచి కూడా సంఘం ఉన్నా లేకపోయినా అలాగే 2-3 వచ్చినా సరే మీటింగ్ మాత్రం జరిగిస్తూ ఉండేవాళ్ళం. ఎర్రంతున్ దగ్గరలో, ఆ రెడ్ బ్రిడ్జ్ దగ్గరలో టవర్ ఉండేది. టవర్ ఇప్పటికీ ఉంది. అక్కడ ఎవ్రీ ఇయర్ సభలు పెడతా ఉండేవాళ్ళం. ఆ సభలకి 3 రోజుల కూటాలు బాగా జరుగుతూ వచ్చినాయి. చార్లెస్ పి జాకబ్ గారు వచ్చారు. అప్పుడు ఆర్ యు రెడీ? ఇక అసలు మొత్తం స్టేజ్ అంతా ఫుట్బాల్ మాట. దేవుడికి స్తోత్రం. చాలా అద్భుతంగా వాడబడ్డారు అయ్యారు. మళ్ళీ ట్రై చేస్తున్నాం, దొరకాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు ఇంక ఉన్న వాళ్ళందరూ ఎవరు డల్గా ఉండరన్నమాట, చాలా యాక్టివ్గా ఉంటారు అందరూ. చాలా అద్భుతంగా జరిగినాయి మీటింగ్స్. లాస్ట్లో ఆ జనరేటర్ వాళ్ళకి, ఈ చైర్స్ వాళ్ళకి, స్టేజ్ వాళ్ళకి, ఎవరికి వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలి కదా, ఒక్కొక్కరికి పేమెంట్స్ ఇచ్చుకుంటా వస్తూ ఉన్నాను. జనరేటర్ ఆయన దగ్గరికి వెళ్ళాను, బాబు 3 రోజులకి ఎంత అంటే పాలన అమౌంట్ చెప్పినాడు, వాళ్ళకి అమౌంట్ ఇస్తా, మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండండి చర్చ్కి అంటే ఆయన అన్నాడు, సార్ నేను 3 రోజులు జనరేటర్ దగ్గర కూర్చున్నానండి, వాక్యం విన్నానని చెప్పాడు. చాలా సంతోషం అండి. పండుగ ఉంది రండి క్రిస్మస్కి అని అంటే, పాష గారు మీరు ఇప్పుడు చెప్పడం కాదండి, నా జేబులో ఆల్రెడీ నేను 20 సంవత్సరాల నుంచి ప్రభువులో ఉన్నానండి అని తీసి మదర్ తెరిసా ఫోటో పెట్టాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ మదర్ తెరిసా లైఫ్ స్టోరీ ఆయన జేబులో ఉంది, ఆ బుక్ మాట. మదర్ తెరిసా ఆయనే స్వయంగా మదర్ తెరిసా యొక్క జీవిత చరిత్ర ఒక చిన్న పుస్తకం, ఒక 10 రూపీస్ పుస్తకం ఆయనే ఓన్గా ప్రింటింగ్ చేయించి అనేకులకి పంచుతున్నాడట. విచిత్రమైన సంగతి, నేను ఇంకా ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకోలేదు. ఆయన చెప్పారు, నేను ఒకప్పుడు అన్యుడిగా ఉండేవాడినండి, ఆమె చేసిన సేవా కార్యాలు చూసి దేవుని యొక్క దైవత్వం నాకు అర్థమైంది, క్రైస్తవులంటే ఇంత త్యాగమైన వాళ్ళ అని. దేవుని సన్నిధిలో నేను కూడా దైవజనుడిగా చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న మీ అందరి కుటుంబాల్లో క్రీస్తు ప్రభు మనకి మాదిరి చూపించాడు. కొంతమంది భక్తులు, మదర్ తెరిసా లాంటి భక్తులు మనకి మాదిరి చూపించారు. మనము కూడా అనేకులకి మాదిరి కలిగిన క్రైస్తవులుగా జీవిద్దాం. ఇలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. పౌలు తెస్సలోనికి రాసిన పత్రికలు చెప్తూ ఉన్నాడు. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ఒకసారి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమే అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది పొందుచూ వచ్చామో అలాగే మీరు ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడల, వెరీ ఇంపార్టెంట్, మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లుగా ప్రభు దయచేయునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొందుతూ వచ్చామో మీరు కూడా అలాగే ఒకని ఎడల ఒకరు ప్రేమలో అభివృద్ధి చెందండి.
ప్రేమలో ఎదుగుదల అనేది మీలో కనబడాలి. అది తెస్సలోనిక సంఘములో దైవజనుడు కోరుకుంటున్న విన్నపం. మేము ఎలాగ మీ ఎడల ప్రేమ చూపించామో మీరు కూడా అదే ప్రేమలో ఎదగాలి. అందులో మీ ఎదుగుదల, అభివృద్ధి, గ్రోత్ పెరుగుతూ ఉండాలని దైవజనుడు సంఘాన్ని నుంచి కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, ఎందుకు అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది అనంటే, వాక్యం చెప్తుంది అక్రమం విస్తరించడం వలన అనేకుల్లో ప్రేమ చల్లారిపోతూ ఉంది. సో క్రమము లేని జీవితాన్ని బట్టి చాలామందిలో దైవిక సంబంధమైన ప్రేమ తొలగిపోతూ వచ్చింది. ఎదగవలసిన, అప్పుడు యేసు ప్రభు కూడా చెప్పినాడు, ఉపమాన రీతిలో చెప్పాడు. ఒక వ్యక్తి విత్తనాలు తీసుకెళ్ళి పొలంలోకి వెళ్ళాడు. 4 స్థలాల్లో పడ్డాయి ఆ విత్తనాలు. ఈరోజు కూడా చాలామంది వాక్యాన్ని ఈ 4 రకాలుగా వినేవాళ్ళు ఉంటారు. ఒకటి, త్రోవ ప్రక్కకి వెళ్ళిపోయింది విత్తనం. వాక్యం వింటారు, ఈ చెవితో వింటారు, ఈ చెవితో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. త్రోవ పక్కకి వెళితే ఆ విత్తనం ఫలించదు. రెండో విత్తనం ఎక్కడ పడ్డదంటే ముళ్ళ పొదలో పడ్డది. ముళ్ళు ఆ విత్తనాన్ని ఎదిగింప చేయలేవు, అణిచివేస్తూ ఉన్నాయి ఆ ముళ్ళు. మూడో విత్తనం ఎక్కడ పడ్డదంటే రాతి నేలన, ఆ కఠిన హృదయం అంట. ఒకే విత్తనం, మంచి నేలన పడిన విత్తనమే ఎదిగి 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఫలించింది. ఈరోజు మీలో దైవికమైన ప్రేమ ఎదుగుదల అనేది క్రీస్తు ప్రభు వాక్యానికి అనుగుణంగా యేసు నామములో ఫలింపచేయునుగాక. చెప్పండి, మీ అందరికీ తెలుసు కదా, ఆత్మ ఫలము ఏమనగా, అది ఫస్ట్ తొన అంటే ఒక ఫలం అంటే ఒక బత్తాకాయ లేకపోతే కమలాకాయ, ఆ ఫలాన్ని మనం ఫ్రూట్ చూసాం. అనేకమైన తొనలు ఉంటాయి అందులో, ప్రేమ, సంతోషం, సమాధి, ఇవన్నీ తొనలు. అందులో ఫస్ట్ ఏంటంటే ప్రేమ. ఆ ఫ్రూట్ అంతా కూడా ప్రేమ మీదే ఆధారపడి ఉందన్నమాట. అసలు ఒక వ్యక్తి ఆత్మీయుడు అంటేనే, ఆత్మ ఫలం ఆయనలో ఉంటేనే ప్రేమ. ఇంకా పౌలు ఏమంటాడు తెలుసా, ఎన్నో కృపావరాలు నాకున్నాయి, ప్రేమ లేనివాడినైతే వేస్ట్, అంత డస్ట్బిన్లో పడేసినట్టే. మరి ఒక వ్యక్తిలో ప్రేమ ఉంది అనడానికి మనం ఎలా గుర్తుపెట్టవచ్చు అంటే, ఒక అధ్యాయమే రాసి పెట్టాడు. ఏమండి, ప్రేమ గురించి ఒక అధ్యాయం రాశాడంటే ఆ దైవికమైన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ ప్రేమలో ఉన్న క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అని చూస్తే చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 4 నుంచి చదువుతారు. ఆ ప్రేమ యొక్క క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దీర్ఘకాలం సహిస్తూ ఉంటదట, దయ చూపించును, దయ చూపుతూ ఉంటదట. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, ఓకే, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, అమర్యాదగా ప్రవర్తించదు, స్వప్రయోజనాన్ని కోరుకోదు, త్వరగా కోపపడదు. ఇది వెరీ ఇంపార్టెంట్. త్వరగా, మరి నీకు త్వరగా కోపం వచ్చేస్తుందంటే ఏంటి, మరి త్వరగా కోపపడదు. నెక్స్ట్, అపకారం మనసులో ఏం పెట్టుకోదట. మరి నీకు ఇంకా అపకారం లోపల ఉందంటే ఎట్లా? నెక్స్ట్, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించు. చూడండి, అసలు ప్రేమ యొక్క క్వాలిటీస్ పౌలుగా చెప్తున్నాడు. త్వరగా కోపపడదు, ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు. ఒకసారి కుడి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? కొంతమంది చెప్తా ఉంటారు, నేను ఎవరినైనా క్షమిస్తానేమో కానండి. చాలామంది పురుషులు మాట్లాడుతున్నారు, నేను ఎవరినైనా ప్రపంచంలో ఎవరినైనా క్షమిస్తానేమో కానీ మా భార్యను తప్ప. ఎంత గట్టి డిసిషనో చూడండి ఒకసారి. కొంతమంది స్త్రీల సమాజం కూడా ఉంటారు, ఏమండి పాస్టర్ గారు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ నా భర్త తప్ప. ఇలాగే వాక్యం చెప్తా ఉంటుంటే ఒక ఆయన విన్నాడు దేవుని వాక్యం. పాపం వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి 3 సంవత్సరాలు అవుతుందంట. ఇప్పుడు అత్తగారు మరి కట్నం విషయంలో ఏం జరిగిందో మనకు తెలియదు, 3 సంవత్సరాలు అయిందంట. నేనంటాను, కట్నం తీసుకునే పరిశుద్ధులందరికీ దేవుడికి స్తోత్రం. నీకు దేవుడి దయ వల్ల అమ్మాయిని ఇచ్చారు, మళ్ళీ కట్నం కూడా ఎందుకయ్యా బాబా?
ఎలా అంటే ఆయన అనుభవాలు 3 సంవత్సరాలు అవుతుందంటే అత్తగారి ఇంటికి వెళ్ళి ఇస్తానన్నా ఇవ్వలేదు అని. ఆ రోజు వాక్యం విన్నాడంతే, నేరుగా అత్తవారింటికి వెళ్ళిపోయాడు. ఆవిడ షాక్ అయింది, నిజమైన మా అల్లుడేనా అని. దేవుని పిల్లలకి ఆ గుణం వచ్చేసేయాలండి, క్షమించే ఆ ఫర్గివ్నెస్, ఆ క్షమాగుణం మనలో ఉండాలి. సో దేవుడు మనల్ని క్షమించాడు కనుక అందులోనే ప్రేమ కనబడుతుంది. ఈరోజు ఆ విధమైన ప్రేమలో మీరు ఎదుగునట్లుగా, వర్ధిల్లునట్లుగా దేవుడు మీకు సహాయము చేయనుగాక. ఇందులోనే మరొక మాట ఉంది కదా, సత్యము చూపుతూ, సత్యం విషయంలో కూడా ఆయన ఎదుగుతూ వచ్చాడు. అసలు యేసు ప్రభు అంటేనే సత్య సంబంధి. నేనే మార్గం, సత్యం, జీవం. ఆయనలోనే సత్యం ఉంది. సంఘం ఎలా ఉండాలంటే సత్యమునకు ఒక ఆధారం, అంటే ఒక స్తంభము చూసినప్పుడు ఒక ఇల్లు నిలబడాలంటే ఆ మెయిన్ పిల్లర్స్, ఆ స్తంభం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దేవునిలో కూడా నువ్వు దేవునిలో ఉన్నావు, ఎదుగుతున్నావు అంటే సత్య సంబంధి. వాళ్ళు చెప్తా ఉంటారు, ఏమండి అసలు ఆయన చెప్పి అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడండి అని చాలామంది గురించి గొప్ప గొప్ప సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారు. అలా వద్దండి. మీరు చేయగలిగిందే, మీరు చూపగలిగిందే, మీరు ఇతరులతో మాట్లాడగలిగిందే ఉన్నది. వస్తానంటే వస్తా, రాను అంటే రాను, చేస్తానంటే చేస్తాను, చేయలేనంటే. అంతేగాని అబద్ధాలతో ఎన్ని సంవత్సరాలు అలా దాటుకుంటూ వెళ్ళిపోతారు. యేసు ప్రభు సత్య సంబంధి. ఆయన ఎదిగింది సత్యమందు ఎదుగుతూ వచ్చాడు. కొంతమంది మంచినీళ్ళు తాగినట్లుగానే అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. అదే మీ పిల్లల్లో కూడా వచ్చేస్తూ ఉంటుంది. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. క్రీస్తు వలె ప్రేమ చూపుట్లో మనం ఎదుగుదుముగాక. దేవుడు సహాయము చేయునుగాక. ఓకే, 2 విషయాల్లోకి వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, ఏ విషయాల్లో మనం ఎదగాలి? 1, యేసుక్రీస్తు వలె ప్రేమ చూపుట్లో. 2, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు చదవగా విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. చాలు. 2వదిగా రక్షణ విషయంలో ఎదగాలి. చెప్పండి, ఎందులో ఎదగాలంటే మనం రక్షణ. ఒక వ్యక్తి రక్షకుడైన ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, రక్షింపబడిన తర్వాత ఆ రక్షణలో ఎదుగుదల గ్రోత్ అనేది కనబడాలి. దేవుడు ఈరోజు దేవుని మందిరంలో కూర్చుని మీ అందరితో చెప్తా ఉన్నాడు, నీవు పొందుకున్న రక్షణలో ఎదుగుదల అనేది కావాలి. ఎలా? ప్రారంభంలో ప్రభు దగ్గరికి వచ్చిన కొత్త రక్షణలో అంటే తెలియదు, ఆత్మీయత అంటే తెలియదు, బైబిల్ గురించి కూడా పెద్దగా అవగాహన తెలియదు. కొంతమంది ఆది కాండం ఎక్కడుందో ఇంకా వెతుకుతూ ఉంటారు, రూతు గ్రంథం ఎక్కడుందో ఎదుగుతూ ఉంటారు, ఎక్కడ ఏమేమి ఉన్నాయో తెలియదు. ఫస్ట్ ప్రారంభ స్థితి. రక్షింపబడిన తర్వాత దేవునిలోకి వస్తారు. ఒక 1 ఇయర్ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆ బైబిల్ యొక్క ఔన్నత్యం వాళ్ళకి అర్థమవుతుంది. ఆది కాండం అంటే ఏంటి, నిర్గమకాండం అంటే ఏంటి, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, ఇట్లాంటి రూతు, ఈ పుస్తకాలన్నీ చదువుతూ ఉంటారు. కీర్తనలు అంటే ఏంటి, సామెతలు అంటే ఏంటి, అసలు అధ్యాయం అంటే ఏంటి, వచనం అంటే ఏంటి తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు చదవటం మొదలు పెడతా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ హృదయాలు తెరవబడతాయి. లూదియా హృదయం తెరవబడినట్లు ఆ రక్షణ భాగ్యాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు. అంటే ఒక వ్యక్తి రక్షించబడటం అంటే అది గొప్ప భాగ్యం. ఈ రక్షించబడిన వ్యక్తి జీవితాన్ని గురించి బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, ఈ రక్షణ విషయంలో ఎదగాలి. రక్షించబడి అలాగే ఉండిపోకూడదు. రక్షణ విషయంలో ఎదుగుదల అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంటే జనరల్గా మనం మాట్లాడుకోవాలంటే పిల్లలు ఎదగటం కోసం ప్రతి తల్లి పిల్లల ఎదుగుదల కోసం వాళ్ళకి అనేకమైన ఆహార పదార్థాలను సిద్ధపరుస్తూ ఉంటుంది. అందులో శ్రేష్టమైన ఆహారం
పాలు. నిజంగానే పాలు పోషకాహారం అన్నట్లుగా ఆ పిల్లల ఎదుగుదలకి ఆ పాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక్కడ అదే చెప్తున్నాడు దైవజనుడైన పేతురు. ఏమంటాడంటే, సమస్త దుష్టత్వం, సమస్త వేషధారణ, సమస్త కపటం ఇవన్నీ మానేసేయండి. మరి ఎలా ఉండాలి? క్రొత్తగా జన్మించిన శిశువు ఉంటాడే, అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏమైనా ఆస్తి గొడవలు ఉంటాయా? అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏమైనా సమస్యలు ఉంటాయా? ఆ పిల్లోడికి ఏమీ తెలీదు. అందుకే బైబిల్ చెప్తుంది, క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై రక్షణ విషయంలో ఎదగండి. అంటే ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఆ రక్షణలో ఎదుగుదల అనేది ఆ వ్యక్తిలో కనబడాలి. ఫర్ ఎగ్జాంపుల్, జక్కయ్య మీ జీవితాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒకప్పుడు జక్కయ్య దేవుని దగ్గరికి వచ్చిన ప్రారంభ స్థితి ఎలా ఉందంటే, యేసయ్య ఎవరో చూడాలని వచ్చాడు. జస్ట్ చూశాడు. చూసిన తర్వాత దేవుడు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, చెట్టొక్క కదా దిగు అన్నాడు. యేసు ప్రభుని సంతోషంతో చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత చేంజింగ్, తనలో మార్పు అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జక్కయ్య రక్షణలో ఎదిగిన విధానం ఎంతగా గొప్పగా ఉందంటే, ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎలా అయ్యాడు అబ్రహాముకి కుమారుడు జక్కయ్య అంటే, అతడు రక్షణలో ఎదిగిన అనుభవాలు కనబడుతున్నాయి. అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకున్న దానికి మరలా ఇచ్చేసే స్థితి, బీదలకి తన ఆస్తిని పంచిపెట్టే స్థితి, అంటే తనలో మార్పు అనేది కనిపిస్తూ వచ్చింది. మీరు చూద్దాం ఒకసారి, రక్షణలో ఎదగటం అంటే జక్కయ్యలో వచ్చిన మార్పును గురించి ఒకసారి చూద్దాం. లేఖనాల్లో లూకా సువార్త 19వ అధ్యాయం అండ్ 8వ వాక్య భాగాన్ని చూద్దాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకి ఇచ్చు, నా ఆస్తిలో సగభాగం బేదలకి చేస్తా ఉన్నాను. నేను ఎవరి యొద్దనైనాను అన్యాయంగా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 అంతలు అతనికి చేస్తాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి. అంటే ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఆ రక్షణలో ఎదుగుదల కలిగిన అనుభవాలు ఎలా ఉంటాయంటే, చేంజింగ్, మార్పు అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఆస్తిలో సగభాగం బేదలకు ఇచ్చేసాడు. ఆ తర్వాత 4 అంతలు అన్యాయం ఎవరి దగ్గర తీసుకున్నాడో, ఒక 100 రూపాయలు తీసుకున్నాడు అనుకో, దానికి 4 అంతలు ఇచ్చేసాడు. అంత మార్పు వచ్చేసింది అతనిలోనికి. అందుకే ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఈరోజు ఈ యొక్క ఉదయకాలం దేవుని మందిరంలో దైవికంగా భక్తి చేస్తున్న మీ కుటుంబాల్లో కూడా రక్షణలో ఎదిగే కృప యేసు నామములో మీకు అనుగ్రహించబడును గాక. సుమయోను సకల జనులకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూసానయ్యా. యేసు ప్రభుని ఎత్తుకుని రక్షకుడు కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. రక్షకుడు పుడతాడు, ఆ రక్షకుడు ద్వారా నాకు గొప్ప రక్షణ వస్తుంది. అలాగా చూసి అంటాడు, సకల జనులకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను. రక్షించబడిన వాళ్ళలో ఒక మార్పు అనేది కనబడతా ఉంది, వాళ్ళలో ఎదుగుదల అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ ఆత్మీయ జీవితాల్లో కూడా అలాంటి పరివర్తన గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. చెరసాల నాయకుడు చచ్చిపోదాం అనుకున్నాడు, అతనికి సువార్త అందింది. ఒకటే చెప్తున్నాడు కదా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంటే నువ్వొక్కడవే కాదు, నీ ఇంటి వారికి కూడా రక్షణ వస్తుంది. రక్షింపబడిన వాళ్ళలో ఆ రక్షణ సాక్ష్యం ఎలా ఉండాలంటే, ప్రభా నా రక్షణ నా ఇంటి వారికి కూడా కలగాలి, మా అత్తింటి వాళ్ళు కూడా రక్షింపబడాలి, మా బంధువులు కూడా రక్షింపబడాలి. ఈ విధమైన అనుభవం ఎవరిలో కనపడుతుందో వాళ్ళు రక్షణలో ఎదుగుతూ ఉంటారు. 20 సంవత్సరాలు అయితే రక్షింపబడి ఏమి వాళ్ళకి రక్షణలో ఎదిగిన అనుభవాలు కనిపించవు. ఈరోజు దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, రక్షణలో ఎదిగిన అనుభవాలు నీలో ఖచ్చితంగా కనబడాలి. నువ్వు ఒక్క వ్యక్తిగా రక్షింపబడి ఉంటే నిజంగా జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్లు ఇంకా బైబిల్ చెప్తుంది కదా, యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వాళ్ళు
యెహోవానే సేవించుదాం. ఆ అనుభవాలు మాట. ఇంకొంచెం చెప్పాలంటే నోవాహు వాడలో 8 మంది రక్షింపబడినట్లు నీ ఇంటోళ్ళందరూ రక్షింపబడాలి. అంటే నీ రక్షణ సాక్ష్యం ఎలా ఉండాలంటే నీకొక్కరికే కాదు, నీ ఒక్కడితోనే కాదు, నీ రక్షణ 10 మందికి ఆదర్శంగా ఉండాలి. నీ రక్షణ సాక్ష్యం ద్వారా 10 మంది ప్రభు వైపుకు తిప్పబడాలి. యేసు నామములో అలాంటి కృప అనుగ్రహించబడునుగాక. అసలు దేవుడి రక్షణ ఎందుకు ఇచ్చాడో తెలుసండి? చూడండి, లేఖనాలు చదివిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వాక్యం చివరి లైన్లో ఉన్న మాటని చదవండి ఒకసారి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి 75 లాస్ట్ లైన్ చదువుతున్నా చూడండి. లూకా 1:75 మనము శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలం అంతయు ఆ మాట టిక్ చేయండి. మన జీవిత కాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిలో పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవించుట కొరకే ఈ రక్షణ ఇచ్చాడు. ఒక్కసారి చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ. కొట్టిదేదో గట్టిగా కొట్టండి. దేవుడు ఇచ్చిన రక్షణ యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసా? మన జీవిత కాలం అంతా మనం ఎలా ఉండాలో తెలుసా? నిర్భయులమై. నెక్స్ట్ వన్, పరిశుద్ధంగా నీతిగా బ్రతకటానికి ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. రక్షణ అనేది ఒక చిరస్త్రాణం, ఒక హెల్మెట్. బైక్ మీద వెళుతున్నప్పుడు చెప్తూ ఉంటారు కదా, అయ్యా ఎక్కడ తగిలినా తలగా తగిలితే చాలా ప్రమాదం, అందుకే హెల్మెట్ వాడుతూ ఉంటానంటారు. సో నీవు భౌతికంగా రక్షణ కోసం చలి నుంచి కాపాడటం కొరకు స్వెటర్ వాడుతూ ఉన్నావు. ఆ తర్వాత యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడటం కోసం హెల్మెట్ వాడుతూ ఉన్నావు. బాగుంది. నీ ఆత్మ రక్షింపబడాలి. అందుకే యేసు ప్రభు అసలు ఈ డిసెంబర్ క్రిస్మస్ యొక్క ఉద్దేశం చెప్పిన, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు. ఒక వ్యక్తికి డబ్బే అవసరమై ఉంటే దేవుడు ధనవంతుడిగానే ఈ లోకానికి వచ్చి ఉండేవాడు, ఒక ఆర్థికవేత్తగానే వచ్చేవాడు. మనిషికి జ్ఞానమే, ఇప్పుడు అంత టెక్నాలజీ కదా, జ్ఞానమే అవసరమై ఉంటే ఒక ఇంటెలిజెంట్, ఒక పండితుడి వల్లే దేవుడు వచ్చి ఉండేవాడు. కానీ మనిషికి విలువైంది ఆత్మరక్షణ కాబట్టి ఆ రక్షణ ఇవ్వటం కొరకే రక్షకుడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ ఇచ్చింది ఎందుకు తెలుసా? నువ్వు పరిశుద్ధంగా నీతిగా బ్రతకటం కొరకు. అంతేగాని అలాగ రక్షింపబడిన తర్వాత మరలా పాప సంబంధమైన అనుభవాల్లోకి వెళ్ళిపోతే ఎలా? నీ రక్షణ కాపాడుకోవాలి. రక్షణలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. ప్రభు నీకు సహాయము చేయనుగాక. కొంచెం గట్టిగా ఆమెనని చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పాలా. ఒక సందర్భం చెప్తాను. ఒక జమీందారు ఉన్నారు, బాగా డబ్బున్న ఆయన చనిపోయే ముందు తన ఆస్తిని వీలునామా రాసేసాడు. వీలునామా రాసేసి లాయర్లకు ఇచ్చేశాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. తన ఆస్తిని వీలునామా రాసేసి లాయర్లకు ఇచ్చేశాడు. ఆయన చనిపోయాడు. చాలా ఆస్తి ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన చనిపోయే ముందే వీలునామా రాసి ఆ వీలునామా కాగితాలు లాయర్ల చేతులు ఇచ్చాడు. లాయర్లకు ఇచ్చాడు. ఒక 10 మంది లాయర్లు పెట్టి వాళ్ళకి ఇచ్చాడు. బ్రతుకున్నంతసేపు ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత బెల్లం ఉంటే భలే చెప్పారు చూసారా. ఆయన చనిపోయిన తర్వాత అందరూ, నేను చుట్టమవుతాను, నేను బంధువు అవుతాను, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ బంధువులు అందరూ పొట్టలాగా వచ్చేసారు, మొత్తం సేమలాగా. ఎందుకు వచ్చారు చెప్పండి? రాహుల్ ఎందుకు వచ్చారు? శామ్యుయల్ ఎందుకు వచ్చారు? ఆస్తి కోసం వచ్చారు. అందరూ వచ్చారు. వచ్చేసి ఒక్కొక్కరు కూడా, నేను వాళ్ళకి మేనమామ అవుతాను, నేను అత్తమ్మనే, మేనత్తనే, అందరూ వాళ్ళ వరుసల బంధువులు అందరూ చెప్తా ఉన్నారన్నమాట. లాయర్లు అందరూ చక్కగా కుర్చీలు వేసుకుని కూర్చున్నారు, వీళ్ళేమో పేపర్లు పట్టుకుని.
మాకు ఆస్తి వస్తుందండి, ఇందులో మాకు కార్లు మా అవుతాయండి, ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్ మాకు వస్తుందండి బాబు, మా చిన్న కూతురు అంటే ఆయనకి ఇష్టమండి బాబా అని ఒక్కొక్కరు చెప్పుకుంటా ఉంటుంటే లాయర్లు ఒకటే మాట చెప్పారు, ఈ వీలునామాల్లో ఆయన ఏం రాశాడో వాళ్ళకి ఆస్తి వెళ్తుంది. సరే, లాయర్లు ఆ పేపర్ డాక్యుమెంట్స్ అన్నీ ముందేసుకుని అలా ఓపెన్ చేసి ఆ వీలునామా చదువుతూ ఉంటుంటే ఆ వీలునామాలో ఫస్ట్ పాయింట్లో ఇలా రాశాడు. ఫస్ట్ పాయింట్లో ఏమని రాశారంటే, ఆ ఫస్ట్ పాయింట్లో ఆ యొక్క జమీందారికి ఒక కొడుకు ఉండేవాడు. ఆయనకి యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నమాట. చనిపోతే ఇంకెవరూ లేరు కనుక ఆ ఆస్తి వీలునామా రాసేసాడు. అందులో ఫస్ట్ పాయింట్ ఏమని రాశారంటే, నా కొడుకు ఫోటో, ఇది పాట పెట్టేస్తాను, నా ఆస్తి అంతా వేలం పాటు పెట్టేస్తాను. అందులో నా కొడుకు ఫోటో ఎవరు పాడుకుంటారో వాళ్ళకి ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఈ ఆస్తి కావాలంటే అందులో ఒక్కొక్కటి రాసుకుంటూ వచ్చాడు. అందులో ఫస్ట్ చదువుతూ ఉన్నారు లాయర్లు మాట, ఈ కొడుకు ఫోటోలు ఎవరికి కావాలో వాళ్ళు కోరుకోండి, వేలం పాట వేస్తూ ఉన్నారు. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, వాళ్ళ కొడుకు ఫోటో, చచ్చిపోయినాడు ఫోటో మనకెందుకు, మనకు వద్దులే, మనకు అవసరం లేదులే అని అనుకుని ఆ ఫోటోని ఎవరు కూడా పెద్దగా కేర్ చేయట్లేదు. ఒక ముసలమ్మ వచ్చింది, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ ముసలమ్మ వచ్చి, బాబా నేను ఇంట్లో పని చేశాను బాబు, వినాలి, ఇంట్లో పని మనిషిగా చాలా కాలం పనిచేశాను, ఆ పిల్లోడు నన్ను బాగా చూసుకుంటాడు, యాక్సిడెంట్ అయి చనిపోయాడు కనుక ఆ పిల్లోడు ఫోటో నాకు ఇవ్వండి బాబు. మొదటి పాట ఎంత ఉంది దగ్గర, 2 కాసులు ఉన్నాయి బాబు, 2 కాసులు ఇచ్చింది. ఆ పిల్లోడు ఫోటో తీసుకు, బాబు మొదటిసారి పాట ఏమంటారు, వేలం పాట అంతేనా, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఎవరు కొనుక్కోవట్లేదు. ఆ తల్లికి ఆ ఫోటో తీసేసుకుంది. ఇప్పుడు లాయర్లు ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఈ వీలునామాలో రెండో పాయింట్ ఏం రాశాడు చదువు. ఆయన లాయర్లు చెప్పారు, రెండో పాయింట్, నా కొడుకు ఫోటో ఎవరు కొనుక్కుంటే చెప్పండి వాళ్ళకే ఆస్తి సొంతమైపోతుంది. ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నా కొడుకు ఫోటో ఎవరు కొనుక్కుంటే, నా కొడుకు మీద ప్రేమ లేని వాళ్ళకి నా ఆస్తి ఎందుకు ఇస్తాను? అందరూ వచ్చింది దేనికోసం బ్రదర్? హలో జాకబ్, ఎందుకోసం బ్రదర్? ఆస్తి కోసం. ఈ ముసలమ్మ వచ్చింది దేనికోసం తెలుసా? కొడుకు. ముసలమ్మ ఆనందానికి ఇంకా సందీప్ ఎంత ఆనందం ఎగిరి ఉంటుంది అలా ముసలమ్మ. కొర్నేలన్న ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. నేను ఆశిస్తున్నాను ఆ కుమారుడు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే రక్షకుడు. ఆమేన్. నీకు అసలైన ఆస్తి ఏదైనా ఉందంటే రక్షణ. 4 ఫ్లాట్లు ఉన్నాయండి, అపార్ట్మెంట్ ఉందండి, రొయ్యల చెరువు నాయేనండి, చేపల చెరువు. రక్షణ ఉందా నీకు? లేదండి. పుట్టుకుమంటే ఆలోచించు. రక్షణే నీకు ఒక గొప్ప భాగ్యం. రక్షణలో ఎదగాలి. ఆ రక్షణ నువ్వు పొందుకుంటే ఆ రక్షణ వరముగా అనుగ్రహించబడింది. రక్షకుడిగా వచ్చాడు ఆయన. అందుకే ఈ క్రిస్మస్ శుభవేళ, ఈ సంతోషంలో, ఈ నెలలో మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉండాలంటే, ప్రభా నాకు ఇచ్చిన వాల్యుబుల్ రక్షణ నాకొక్కరికి కదా, నా భర్తకు కూడా రావాలయ్యా. సకల జనులకు నువ్వు సిద్ధపరిచిన రక్షణ కదా, నాకొక్కరికి కాదు ప్రభా, నా ఇంటోళ్ళయ్యా, నా పిల్లలు. చాలామంది పేరెంట్స్ ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీరు రక్షించబడి మీ పిల్లల్ని రక్షణ లేకుండా ఉండనివ్వద్దు. వాళ్ళంతటి వాళ్ళే. సండే స్కూల్ పిల్లలు రెడీగా ఉన్నారు ఇప్పుడు. అన్నయ్య బాప్తీసం ఎప్పుడు ఎత్తావు నాకు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. రాత్రి ఒక పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు ఎత్తి చెప్పండి, అయ్యా మీకు చల్లెడుతున్నట్టుంది. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. సో హల్లెలూయా చెప్తే బాగుంది కదని ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. సిగ్నల్ బాగా అందుతుంది. మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. అది మీరు క్రిస్మస్ బాగా ఉన్నారు ఎఫెక్ట్. ఓకే. ఆ పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి. వాడు నా దగ్గరికి వచ్చి, అన్న మంచిలు తాగుతావా అన్నాడు.
తీసుకురారని బాటిల్ ఎట్టుకెళ్ళాడు, నీళ్ళు తీసుకొచ్చి, అన్నయ్య ఫాస్టింగ్ ఉన్నా కదా ఏదైనా లిక్విడ్ లాంటిది ఏదో ఒకటి ఎవరా చిన్నది తీసుకొచ్చాడు. వచ్చింటే అన్నయ్య ఆయన వాడు ఎన్ని ప్రశ్నలు వర్షం కురిపించాడంటే అన్ని ప్రశ్నలు వర్షం కురిపించాడు. అన్నయ్య చిన్నపిల్లలు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు అన్నయ్య అన్నాడు. వాడికి ఆ ప్రశ్న ఎక్కడిది వచ్చిందో చూడు. చెప్తున్నాను మీకు. వాడు వచ్చి అంటాడు, బర్నబాస్ వచ్చి అంటాడు, అన్నయ్య చిన్న పిల్లలు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారా అని. నేను అన్నాను ఆలోచించి, కాదురా బాబు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నారు. ఒకవేళ చిన్న వయసులో వాళ్ళకి ఊహ తెలియదు కనుక వాళ్ళకి మామూలుగా జనరల్గా చనిపోయారనుకో, ప్రభు ఖచ్చితంగా వాళ్ళని విశ్రాంతిలోకి తీసుకుంటాడు, పరదేశంలోకి తీసుకెళ్తాడు అని. అలా కాకుండా అన్నయ్య, మరి ఆ చిన్నపిల్లలు అన్నయ్య సూసైడ్ చేసుకుంటే అన్నాడు. ఒరే ఏంట్రా ప్రశ్నలు ఏంట్రా అసలు ఎవరు చెప్పారా నీకు? సూసైడ్ చేసుకుంటేనా అన్నాడు. అసలు చిన్నపిల్లలు సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏమన్నా కరెంట్ బిల్ కట్టాలా, రూమ్ రెంట్ కట్టాలా, ఆడికి ఏమన్నా 10 లక్షల అప్పులు ఉన్నాయా, ఎందుకు ఆడు సూసైడ్ చేసుకుంటాడు చెప్పరా అంటే, అన్నయ్య ఒకవేళ చేసుకుంటే, అరే బావోయ్ పిల్లలతో వాళ్ళకి అసలు ఎంత నాలెడ్జ్ పెరిగిపోయిందో చూడండి ఒకసారి. అసలు అప్సెట్ అవుతాం కదన్న కొన్నిసార్లు. మరి ఆ పిల్లడు చెప్తున్నాడు, కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాయి. అయ్యి బాబోయ్ పిల్లలతో మనం మాట్లాడలేము అసలు. సరే అని చెప్పి ఆయన అలాగేం ఉండదు, దేవుడు మన్నిస్తాడు, అలాగేం చేసుకోవాలి అని. అంటే ఆ పిల్లోడికి సండే స్కూల్ అప్పటి నుంచే రక్షణకు వచ్చిన ఆ ఊహ, రక్షణకు వచ్చిన ఆలోచన వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు, లేకపోతే ఒక సండే స్కూల్ టీచర్కి చెప్తా ఉంది, నాన్న రక్షణ వాల్యుబుల్, యేసు ప్రభు రక్షకుడుగానే పుట్టాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ శిక్ష. ఇక్కడ కూర్చున్న వాళ్ళు రక్షణ లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఒకవేళ నువ్వు రక్షింపబడి ఉంటే రక్షణలో ఎదుగుదల గురించి నువ్వు ఆలోచించు ఒకసారి. నీ రక్షణ స్టాండర్డ్ ఎలాగ ఎదిగిందో బైబిల్లో చూడండి. ఒక మాట చదివిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్య భాగం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరీ ఎక్కువగా నేను మీతో లేనప్పుడు కూడా భయముతోను, ఎలాగా ఈ రక్షణ భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి అయ్యా. ఆమేనండి. ఒకసారి అంటే నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు. అందరూ పేరెంట్స్ ఉంటే, లేకపోతే పాస్టర్ గారు ఉంటే, ఆత్మీయతలో కలిగిన వారు ఉంటే భక్తి చేస్తారు. వాళ్ళు మన ఎదుట లేనప్పుడు ఇంకా నార్మల్ స్థాయిలో ఉంటుంది వాళ్ళ భక్తి. ఆదివారం అమ్మో ఆరాధనకి వెళ్ళిపోవాలి, బైబిల్ వాక్యము ప్రార్థన పాటలు ఓకే. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు ఆ భక్తి వాల్యూస్ వాళ్ళకి గుర్తుండవు. అదే చెప్తున్నాడు పౌలు, నేను మీ ఎదుట లేనప్పుడు ఈ కాలంలో మరి ఎక్కువగా మీ సొంత రక్షణ ఏమవ్వాలి తెలుసా, కొనసాగుతూ ఉండాలి. భౌతికంగా ఆలోచిద్దాం. ఒక మనిషి ఎదుగుదల కోసం ఉదయకాలం అనేకమైన ఆహార పదార్థాలు టిఫిన్ తింటాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, మళ్ళీ స్నాక్స్ సాయంకాలం, మళ్ళీ రాత్రికి డిన్నర్. ఇది శరీరం ఎదుగుదల కోసం. మరి నీ ఆత్మ రక్షణ కోసం దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. నిర్మలమైన వాక్యం అంటే అక్కడ ఫుట్ నోట్లో పాలు అని చెప్పి వాక్యము అని రాశారు. నీ ఎదుగుదలకి అద్భుతమైన ఫుడ్ ఏదైనా ఉందంటే దివ్యమైన దేవుని వాక్యమే. రక్షణలో నువ్వు ఎదగాలని ఆశిస్తే ఈ నిర్మలమైన వాక్యాన్ని చక్కగా కీర్తనలు చదువు, సామెతలు చదువు, సువార్త పత్రికలు చదువు, ప్రవక్తల గ్రంథాలు చదువు. ఈ వాక్యాలు నీ జీవితాన్ని ఎదిగింపచేస్తాయి. ఆ పిల్లోడికి రక్షణకు వచ్చిన ఆలోచన సండే స్కూల్ నాటి నుంచి వచ్చేసింది. ఈరోజున నీ పిల్లలు
నీ కుటుంబం, నీ అత్తవారు, నీ బంధువులు, నీ స్వజనులు, నీ భర్త రక్షణ గురించి నువ్వు ఆలోచించి నీ రక్షణ 10 మందికి పంచేవాడిగా యేసు నామములో నిన్ను ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టునుగాక, కృప విస్తరించునుగాక. మనందరికీ తెలిసిన కంఠస్థ వాక్యం, యాలి అనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యం. అంటే ఒక వ్యక్తి రక్షింపబడిన వ్యక్తిలో ఈ భారం ఉండాలి. కుమారుడు రక్షకుడు కదా, ఆ రక్షణ నీకు ఇచ్చాడు కదా, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉన్నట్లు నువ్వు రక్షింపబడితే నేను కూడా రక్షణలో ఎదగాలి ప్రభువా, నా ఇంటి వారిని కూడా రక్షణలోకి నడిపించాలి ప్రభువా, నా భర్తను కూడా రక్షణలోకి తీసుకురావాలి ప్రభువా, నా పిల్లలు కూడా రక్షింపబడాలి ప్రభువా అని ఈ భారం నీ భుజాల మీద ఉండాలి. అందుకే ఈ క్రిస్మస్ మీటింగ్స్, ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు. యేసు నామములో అలాంటి భారం మీలోనికి వచ్చునుగాక. గుడ్. ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఏ విషయాల్లో మనం ఎదగాలి చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 21వ వచనం లాస్ట్లో ఉంది చూడండి. బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచు ఉండెను. ఇనఫ్. మూడవది ఏంటంటే దేవుని సన్నిధిలో ఎదగాలి. ఆమెనంటారు ఒకసారి. నువ్వు ఎదగవలసిన ఎదుగుదల ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో. సంపూర్ణ సంతోషం దొరికే ఈ చోటు నువ్వు ఎదగాలి. క్లియర్గా సమూయేలు ఎదుగుదల ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో. అక్కడే ఓఫ్ని ఫినెహాసులు ఉన్నారు, వాళ్ళ వైపు చూడలేదు. భక్తి చేసేవాళ్ళు వాళ్ళిలాగా వీళ్ళలాగా అలా కాదు, నువ్వెలాగా అనేది చూసుకో. సమూయేలు అక్కడే ఉన్నాడు కానీ ఏ పరిస్థితిని చూడలేదు. తన ఎదుగుదల చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే 4 ఉద్యోగాలు చేశాడు సమూయేలు. మరి పర్టికులర్గా వాళ్ళ మమ్మీ చిన్నప్పుడే తీసుకెళ్ళి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఎదుగుతున్నావు? సమూయేలు ఎదుగుదల చాలా అద్భుతంగా ఉంది. దేవుని స్వరాన్ని వినగలిగాడు సమూయేలు. తన పిలుపు తనకు అర్థమైంది సమూయేలుకి. ఇంకా బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా సమూయేలు గురించి? మనుషుల దయలో దేవుని దయలో ఎదిగి వర్ధిల్లుతూ వచ్చాడంట. అంటే దేవుని సన్నిధిలో ఉన్న అనుభవాలు, మనుషులకి ఇవ్వాల్సిన ఆ గౌరవం, దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ. మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి, ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. చాలామంది సన్నిధి అనుభవం గురించి మాట్లాడాలంటే మనుషులు, వాళ్ళకి కావలసిన మనుషులు ఎవరైనా ఆదివారమే ఇంటికి వచ్చారనుకోండి, చుట్టాలు బంధువులు ఆదివారం ఇంటికి వచ్చారనుకోండి, ఇంకా ఆ రోజు దేవుని మందిరం ఉండదు ఇంకా వాళ్ళకి. ఎందుకయ్యా? బంధువులండి, చుట్టాలండి, స్నేహితులండి. ఓకే, మనుషుల్ని గౌరవించు, అదే సేమ్ టైం దేవుని సన్నిధి కూడా నీకు కావాలి. ఇలా చెప్తాను నేను మీకు. ఆదివారం ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు బంధువులు వస్తే కరెక్ట్గా మీరు రెడీ అయ్యి చక్కగా బైబిల్ తీసుకుని, పాటల పుస్తకం తీసుకుని మందిరానికి వద్దామని రెడీ అయ్యి చెప్పులు వేసుకుని చక్కగా రూమ్ తాళం వేసుకుంటున్నారు. కరెక్ట్గా మీ బంధువులు స్కూటీ వేసుకుని వచ్చారు, ఆటో వేసుకుని వచ్చారు. వెంటనే తాళం ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళిపోవడం కాదు. ఒక అద్భుతమైన మాట మీరు వారికి చెప్పాలి. మేము ప్రార్థనకు వెళుతున్నాం, వస్తే మాతో కూడా రండి, తీసుకెళ్తాం. ఒకేలా లేదు మేము రాలేమంటే ఇంటి దగ్గర తాళాలు ఇస్తున్నాం, మీరు ఇంట్లో నుండి వంట చేసుకోండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా మీతో వస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నువ్వేం చేస్తావు? అమ్మో బంధువులు వచ్చారు కదా అని ఇంకా ఈరోజు ఆరాధన లేదు. సమూయేలుకి మనుషుల దయ ఉంది, దేవుని దయ కూడా. అది దేవుని సన్నిధిలో ఎదిగిన అనుభవాలు ఆయన. ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనం పోగొట్టుకోకూడదు. చూడండి, కీర్తన 92:12.
11, 12 కూడా చూడండి. 92, 11, 12 చూస్తే నీతిమంతులు ఖర్జూర అది వృక్షం వలె నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అది వాళ్ళ ఎదుగుదల చూడండి, దేవదారు వృక్షం వలె ఎదుగుతూనే ఉన్నారండి. నా మందిరంలో నాటబడిన వారే వారు వారు ఆవరణములో వర్ధిల్లుతారు. వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారండి. దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు. నాకు రీసెంట్గా ఒక చోట బ్రాంచ్ క్రిస్మస్కి వెళ్తే ఆ ఇంటోళ్ళు, అయ్యగారు మా ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేస్తాం, మీరు రావాలంటే వెళ్ళాం. వాళ్ళు చెప్తా ఉన్నారు, దేవుడు దయవల్ల అయ్యగారు ఈ సంవత్సరం జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు, ఈ వారం వరకు ఏ ఒక్క ఆదివారం ఆబ్సెంట్ అవ్వలేదు అయ్యగారు. దేవుడు మహాకృప. ఒకేలా ఫస్ట్ ఆరాధన మిస్ అయినా రెండో ఆరాధనలైనా జాయిన్ అయిపోతూ ఉండేవాళ్ళం. అస్సలు ఈ సంవత్సరం దేవుడు కృప, సన్నిధికి దేవుడు మాకు అలాంటి అవకాశం ఇచ్చాడని. మీరు బైబిల్ చదివితే సమాజంగా కూడుకోవటం మానొద్దని చెప్పాడు దేవుడు. ఆ దినం అంటే రాకడ సమీపించే కొలది మరీ ఎక్కువగా దేవుని సన్నిధికి సమీపస్తులు కావాలి. యోనా దేవుని సన్నిధిలోంచే కదా పారిపోయినప్పుడే కదా అంత నష్టం వచ్చింది. తుఫాను వచ్చిన ఆ వస్తువులన్నీ సముద్రంలో పడేయవలసిన పరిస్థితి ఎందుకు? దేవుని సన్నిధిలోంచి పారిపోయాడు యోనా. అందుకే ఆదివారం వస్తే ఒక పండగ వాతావరణం నీ హృదయంలోకి రావాలి. యేసు నామములో దేవుని సన్నిధిలో మీరు ఎదుగుదురుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆ దేవుని సన్నిధిలో వింటున్న వాక్యాల ప్రకారంగా మనం జీవించడానికి కావలసిన కృప దేవుడు మీకు దయచేయునుగాక. మాసిదోనియ సంఘం ఎంత అద్భుతంగా ఎదిగిందండి దేవుని సన్నిధిలో. వాళ్ళు నిరుపేదలే, కానీ దైవ కార్యాలంటే ఆసక్తి వాళ్ళలోకి వచ్చేస్తుంది. అంటే ఎదిగిన సంఘం అలా ఉంటుంది. వాళ్ళకి ఇంక ఎవరు చెప్పక్కర్లా. ఎదిగిన వాళ్ళు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అమ్మో దైవికమైన కార్యాలు, దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలని వాళ్ళంతటి వాళ్ళకే ఆ మనసు వచ్చేస్తుంది. ప్రభు మీ జీవితాన్ని అలాగూ స్థిరపరచునుగాక. ఏలియా, ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరం వర్షమైనా మంచైనా కొరవదు. ఏలియా నిలబడిన చోట ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధి. అందుకే ఆయన దేవుని సన్నిధిలో ఉన్న ప్రభావాన్ని పొందుకుని దైవికమైన కార్యాలు చేయగలుగుతూ వచ్చాడు ఏలియా. ఒక రాజుతో మాట్లాడేటప్పుడు కూడా నేను నిలబడిన చోట ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధి అంటున్నాడు. అందుకే గొప్ప గొప్ప కార్యాలు ఏలియా సేవలో ఆయన చూడగలుగుతూ వచ్చాడు. ఈ సంవత్సరం చివరిలో మనం వచ్చాం కనుక దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, క్రొత్త సంవత్సరంలో మరలా మనం అడుగు పెట్టబోతున్నాం. తప్పకుండా ఆదివారం దైవ సన్నిధి పట్ల మీరు ఎక్కడున్నా మక్కువ చూపుతూనే ఉండండి. సో కొన్నిసార్లు మన ఇండ్లలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. దైవజనులు అరుణ్ కుమార్ గారు ఒక సాక్ష్యం చెప్తే నేను విన్నాను. బట్టి శ్రీనాథ్ గారు ఒక సాక్ష్యం చెప్తే విన్నాను. శ్రీనివాస్ అనే ఒక సహోదరుడు ఉండేవాడంట. తన భార్య మంచి భక్తి పరురాలు, తాను కూడా మంచి భక్తి పరులే. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా తన పిల్లలు, తన కుటుంబం దైవ సన్నిధిలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉండేవాడంట. ఒకసారి చెప్పాడంట, ఇదిగో ఒకేలా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఇలా అనుకున్నారంట, ఒకవేళ నాకన్నా నువ్వు ముందుగా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయావనుకో, ఒకవేళ అది ఆదివారమే జరిగిందనుకో, నువ్వు పని చేయి, ఖచ్చితంగా నా శవం ఇంట్లోనే ఉండాలి, ఆరాధన మాత్రం నువ్వు మానొద్దు. భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రమాణం, అనేకమైన ప్రమాణాలు చేసుకుంటా, దాంతోపాటు సన్నిధి ఎట్టి పరిస్థితుల్లో మనం మానకూడదు. భార్య కూడా సేమ్, నాకన్నా ముందుగా మీరు ఇలా మాట్లాడుకున్నారంట. రోజులు గడిచిపోతూ ఉంది, పిల్లలు కూడా ఎదుగుతూ ఉన్నారు. శ్రీనివాస్ అనే సహోదరుడు చాలా దైవికంగా భక్తిలో ఎదిగిన కుమారుడుగా, కుటుంబాన్ని చక్కగా యజమానిగా ఉండి దేవునిలో చక్కని ఎదిగిన కుటుంబాలకి కొనసాగించబడుతున్నాయి. రోజులు గడుస్తూ ఉన్నాయి. భార్యకి సడన్గా కొంచెం హెల్త్ సిక్ అయి చాలా బలహీనతలు ఏర్పడి ఆమె సరిగ్గా ఆదివారం రోజునే
ఆమె మహిమలోకి వెళ్ళిపోయింది. ఈ లోక యాత్రను విడిచిపెట్టి నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది, చనిపోయింది ఆమె. ఉదయకాలమే బాడీ ఆ లోపల ఇంట్లో పెట్టేసేసి తాళం వేసేసి పిల్లలు తాను చక్కగా మందిరానికి వచ్చేసారు. ఈ ఇన్ఫర్మేషను పక్కింటోళ్ళు ఎవరో తెలిసింది, పాస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ చేశారు. పాస్టర్ గారు అనౌన్స్ చేస్తున్నాడు, మనకి ఈ ఆరాధన అయిన తర్వాత వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి అక్కడ సమాధి కార్యక్రమం చేయాలి అని అలా చూశాడు. చూస్తే లాస్ట్లో కూర్చున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. నిజంగా షాక్ అయ్యాడంటే ఈ పాస్టర్ గారు, ఏంటి భార్య చనిపోయి బాధలో ఉంటే అసలు ఆరాధనకి రావాల్సిన మనసు ఎలా వచ్చింది? వెళ్ళి పాస్టర్ గారు లాస్ట్లో ఆయన ఆదరిద్దామని పలకరిద్దామని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, లేదయ్యా నేను నా భార్యతో ఒక నిబంధన చేశాను, నాకన్నా నువ్వు ముందుగా దేవుడి దగ్గరికి వెళ్తే, లేకపోతే నీకన్నా నేను ముందుకు వెళ్తే సన్నిధి మాత్రం మనం మిస్ అవ్వకూడదు, ఆ నిబంధన నేను కాపాడుకుంటున్నానయ్యా. సో ఈరోజు నిజంగా ఆ మాట విని నిజంగా దైవజనుడు షాక్ అయ్యాడట. ఇలాంటి క్రైస్తవులు నేటి సంఘాల్లో మరుగైపోతూ ఉన్నారు. జ్వరం వస్తే యేసు రక్తమే జయం, కోడి గుడ్డెడితే యేసు రక్తమే జయం, పిల్లి ఎదురొస్తే యేసు రక్తమే జయం. చిన్నదానికి దేవుని సన్నిధిని నువ్వు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఎలా? ఈరోజు ఒక తీర్మానంలోకి రావాలి. యేసు నామములో ప్రభు నిన్ను నడిపించునుగాక, దేవుని సన్నిధిలో ఎదుగుదల నీకు కలుగునుగాక, ప్రభు సహాయము చేయునుగాక. జకర్య గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం చివరి లైన్ నేను చదువుతున్నాను. నా సన్నిధిలో నిలిచు భాగ్యము నీకు ఇచ్చేదను. ఒకసారి అందరూ చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇచ్చేస్తా. అంటే దేవుని సన్నిధిలో ఉండటమే ఒక గొప్ప భాగ్యం. నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఎక్కడ లేని సంతోషం దేవుని సన్నిధిలో నీకు దొరుకుతుంది. అందుకే చివరిగా దైవజనుడిగా నేను గుర్తు చేస్తున్నాను, నేను ముగిస్తూ ఉన్నాను. వారు నాటబడ్డారు, ఎదిగారు, ఫలాలు ఇచ్చారు. ఆదిమ సంఘం నిజంగా విస్తరిస్తూ వచ్చింది, ఎదుగుదల సంఘంలో కనిపించింది. ఈరోజు ఇక్కడ పరిచర్య కూడా క్రొత్త నిబంధన సంఘం ఎదుగుదల గురించి ప్రభు మాట్లాడాడు. ఒకటి, ఎలాంటి విషయాల్లో మనం ఎదగాలి అంటే యేసుక్రీస్తు వలె ప్రేమ చూపుటలో ఎదుగుదల. 2, రక్షణ విషయంలో ఎదుగుదల. 3వది, దేవుని సన్నిధిలో ఉండి ఎదగాలి. ఇలాంటి ఎదుగుదల దేవుడు మనకి దయచేయునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అనండి. ఓకే, అందరూ మోకరించండి.